వచ్చింది. బేసిక్గా ఫిష్కి వాటర్ ఎంత ఇంపార్టెంటో బేబీకి కడుపులో అంత ఇంపార్టెంట్. కానీ ఆమె ఉన్న ఒక్కరోజు కూడా వాటర్లో అసలు సర్వైవ్ అవ్వలేదు, వాటర్ లేకుండా ఉందన్నమాట. Welcome back to my channel Stella Raj 777. After so long time I'm back with other vlog అనమాట. సో ఈ వ్లాగ్ తమిళ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా, ఈరోజు మా బంగారు తల్లి నామకరణ అండ్ ఉయ్యాలలో వేస్తున్నాం అనమాట. సో ఆ నేమ్ ఏంది ఇవన్నీ మాకు జర కొత్తగా ఉన్నాయి, ఎందుకంటే మా ఆయన చూడు స్టిల్ మా బేబీని ఆట ఆడిస్తున్నాడు అనమాట. సో ఏమంటారు, ఇట్లాంటి ఫంక్షన్స్ మాకు కొత్తగా, ఎందుకంటే సో ఇప్పటివరకు మా మ్యారేజ్ యానివర్సరీ, మా బర్త్డేలు అవన్నీ చూసిరు. అవన్నీ నేను కూడా చాలా ఈజీగా మేనేజ్ చేసిన. బట్ ఇది ఆఫ్టర్ నా డెలివరీ పాపతో ఫస్ట్ ఫంక్షన్ ఎట్లుంటుందో నాకు తెలియదు, ఎట్లా మేనేజ్ చేస్తామో తెలియదు, చూడాలా. సో ఈ వ్లాగ్ అంతా ఎండ్ వరకు చూడండి. ఏం పేరు పెట్టినాం, ఎట్లు ఉయ్యాలలో వేసినాం అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ నేమ్ కూడా మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ వాచ్. అండ్ బ్యూటిఫుల్ డెకర్ వచ్చేసి దట్ ఈజ్ మైన్ ఈవెంట్స్ బై స్టెల్లా రాజ్ అనమాట. చాలా స్వీట్ అండ్ సింపుల్గా కావాలని చెప్పి నేను ఇట్లా అనుకున్నాను, చిన్న ఫ్రేమ్లో కావాలనుకున్నాను, ఉయ్యాల వారికి సరిపోయేంత. ఇక్కడ సావిత్రక్క శివజ్యోతకు అందరికీ తెలుసు కదా, అక్క వచ్చి ఎక్స్ప్రెస్ హరియానా వీళ్ళందరినీ కలిసింది. అక్క కూడా రావడం చాలా సంతోషం అనమాట. ద హీరో సంజయ్ అన్న అందరికి తెలిసినట్టు బ్రహ్మాజీ గారి వాళ్ళ సన్ అనమాట. అన్న ఈజ్ వెరీ క్లోజ్ టు హర్. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ లేడీ తేజస్విని అక్క. యాక్చువల్లీ చెన్నై వెళ్ళేది అక్క, నా కోసం క్యాన్సిల్ చేసుకొని గిఫ్ట్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అక్క అమరన్న రావడం చాలా హ్యాపీ. ఇక్కడ మా పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు కవిత అనిత, ఆ కవిత వాళ్ళ పాప అనమాట, సెకండ్ పాప ఆమె. అండ్ ఇక్కడ మా అత్తయ్య, మా మామయ్య, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పెద్ద కూతురు రియా. సో అందరూ వచ్చారు. నేను చాలా టెన్షన్లో ఉండే. ఇక్కడ రాజు వాళ్ళ గ్యాంగ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ అక్క వాళ్ళు దీప్తి నడిమింటి అక్క, కిరణ్ అన్న, దీప్తి నడిమింటి క్లినిక్ ఉంది, అందరికీ తెలుసు కదా. ఇక్కడ అమరన్న వాళ్ళందరూ డిస్కషన్ పెట్టిరు. అక్క అయితే గిఫ్టీతోనే ఆడుతుంది. ఫంక్షన్ ఇంకా అప్పటికే స్టార్ట్ అవ్వలేదని గిఫ్టీతో మస్త్ ఫన్ చేస్తుంది అక్క. ఇక్కడ మా పెద్దన్న అనమాట, ఇంటికి ఆడి పెద్ద చిన్న కరుణాకర్ అన్న గ్రీటింగ్స్ చెప్తున్నాడు. God bless you all, each and everybody. We are feeling very happy to your presence here. మీరందరూ ఇక్కడ రావడం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. తర్వాత డాడీ కొంచెం గ్రీటింగ్స్ చెప్పిండు. అండ్ ఇక్కడ నేను బైబిల్ చదువుతున్నాను అనమాట. గట్టిగా చప్పట్లు కొడదాం.
జెనిసా రాజ్. జెనిసా రాజ్ అనగా దేవుడు కృప కలిగిన వాడని. ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నా. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ విషయంలో చెప్పాలి అంటే చాలా పెద్ద సాక్ష్యమే అసలు ఆమెది. అన్ప్లాన్డ్ బేబీ అన్నమాట. అన్ప్లాన్డ్ బేబీ, అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్, ఎవ్రీథింగ్ ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ అన్నమాట గిఫ్ట్ విషయంలో. గిఫ్ట్ అని మేము పేరు ఎందుకు పెట్టినామంటే ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గిఫ్ట్. ఆమె వచ్చిన సిచ్యువేషన్ చాలా హై రిస్క్ డెలివరీ అనమాట. హోప్స్ కూడా లేకుండే. అట్లాంటి విషయంలో దేవుడు ఎంతో పెద్ద గొప్ప కార్యం చేసి ఆమె పట్ల ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయో మనకి తెలియదు, గాడ్కి తెలుసు కాబట్టి. సో ఏదో ఒక పర్పస్ పైన ఆమె అయితే ఈ భూమి మీదకి వచ్చింది. సో ఆమె ఒక వారియర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆమె 1% అమినోటిక్ ఫ్లూయిడ్తో బయటకు వచ్చింది. బేసిక్గా ఫిష్కి వాటర్ ఎంత ఇంపార్టెంటో బేబీకి కడుపులో అంత ఇంపార్టెంట్. కానీ ఆమె ఉన్న ఒక్కరోజు కూడా వాటర్లో అసలు సర్వైవ్ అవ్వలేదు, వాటర్ లేకుండా ఉందన్నమాట. బట్ చాలా కష్టంగా వచ్చింది. ఆమె మంచి వారియర్ అవుతుందని మేము నమ్ముకుంటున్నాము. అండ్ అందుకే గాడ్ గ్రేషియస్ అన్నట్టు జెనిసా రాజన్ మేము నామకరణం చేశాము. అండ్ మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ ఫీస్ట్ ఉంది, తప్పకుండా తినేసాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. పిలవగానే వచ్చారు అంటే అందరు నాకు క్లోజ్ వాళ్ళే అందరూ. అంటే ఇక స్టెల్లా మాట్లాడిన తర్వాత మనం ఏం మాట్లాడలేము. నా బిడ్డ జెనిసా రాజ్ అని పేరు పెట్టినాము. సో హ్యాపీగా ఉంది నాకు. దీనికన్నా ముందు శ్రీమంతం ఇట్లా అనుకున్నాము కానీ అది అనుకోకుండా కాలేదు. సో ఎనీవే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము పాప కావాలని కోరుకున్నాం. నిజంగా దేవుడు మాకు పాపని ఇచ్చిండు. సో వీఆర్ హ్యాపీ. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇందాక మాట్లాడినట్టు కొంచెం ఎమోషనల్ అయ్యాను. చాలా హార్డెస్ట్ పార్ట్ ఆల్ ఆఫ్ సడన్గా అయిపోయింది. మా గిఫ్ట్ తల్లి ఒక సడన్ స్టార్ అనమాట. సో ఇంకా అక్కడ అక్క వాళ్ళు, సావిత్రక్క వాళ్ళు గిఫ్ట్స్ తెచ్చి ఇంకా 1 by 1 అందరూ వచ్చి గిఫ్ట్ని తీసుకొని ఫొటోస్ దిగడం చేశారు. గిఫ్ట్ని ఉయ్యాలలో పెట్టే దిగాలి అనుకున్నాం, కానీ అందరూ వచ్చి ఎత్తుకుంటాం అనేసరికి నో అని చెప్పలేం కదా. సో అట్లా చెప్పి అలా జరిగిందనమాట. అందరూ చేయింది ఒక్క పద్ధతిలోనే అవుతుందా ఇది అని, అకేషన్ అని. కానీ లేదు అండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఆమె గాడ్స్ గిఫ్ట్ కాబట్టి ప్రేయర్ చేసి ఉయ్యాలలో వేసాము. అత్తయ్య, మామయ్య, మమ్మీ, డాడీ మేము కలిసి మా గిఫ్ట్ బంగారు తల్లిని. అలాగే అత్తయ్య వాళ్ళ పద్ధతిలో కూడా అత్తయ్య వాళ్ళు తెచ్చిన బట్టలు, టవాల్, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అవి కూడా చేసామన్నమాట. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, నో బయాస్, నథింగ్. వచ్చేసి ఉదయన్న వాళ్ళని చెప్పి ఈ ఫంక్షన్ అయిన ఓనర్ అనమాట. ఉదయన్న అని చిన్న ఫంక్షన్ హాల్లా ఉంటుంది ఇక్కడ మర్రి చెట్టు మణికొండ దగ్గరలోనే అన్న వాళ్ళది. అండ్ ఇక్కడ అందరూ 1 by 1 వచ్చి గిఫ్ట్స్ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్తోని ఇచ్చి వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ స్పెషల్ డే 21 days ఉయ్యాల ఫంక్షన్. చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి V4 అనమాట. మేము 4 sisters. చాలామంది అంటారు ఎక్కడ కనిపించారు అని. వాళ్ళు అందరు ఆఫ్ కెమెరా అనమాట, మీనే ఎక్కువ ఆన్ కెమెరా అంట. సో అక్క వాళ్ళు అందరం ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాము. ఈ గ్యాంగ్ వచ్చేసి తొట్టి గ్యాంగ్. మా అక్క వాళ్ళ పిల్లలు, మా అన్న వాళ్ళ పిల్లలు అందరూ అనమాట. ఇంకా చాలామంది మిస్సింగ్, ఊరికి వెళ్ళడం వల్ల కొంతమంది రాలేదు. సో మా ఖాందాన్ పిల్లలు అనమాట వీళ్ళందరూ.
అండ్ ఇక్కడ ఎక్స్ప్రెస్ అరేనా భాస్కర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంకా అందరు వచ్చి పని చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ అరేనా సోలో ఫోటో దిగుతా అని చెప్తే ఇక్కడ తీసుకొని బాగా ఎత్తుకున్నా అని చెప్పి అదే జరుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ అనుకున్నాము మేము ఎవరిని ఎక్కువ క్రౌడ్ని పిలవద్దని. మీరు చూసినట్టయితే ఓన్లీ షార్ట్ క్రౌడ్తోని క్లోజ్డ్ వన్స్తోనే మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఒక 20-25 మెంబర్స్తో. యాక్చువల్లీ తను సడన్ డెలివరీ కదా అందరికీ తెలిసినట్టు. సో వద్దు అని నేను డిప్రెస్డ్లో ఉంది, వద్దు అనుకుంటే రాజు ఉండి లేదు అట్లా ఏ మూమెంట్ని మనము క్యాన్సిల్ చేయొద్దు, అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇక సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా జరిగింది. తక్కువ మందితో, సారీ చాలా మందికి చెప్పలేదు, వీఆర్ వెరీ సారీ ఫర్ దట్. అండ్ వచ్చిన కొంతమంది కూడా క్లోజ్డ్ వాళ్ళు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. ఒకళ్ళ ఫోటోషూట్స్, వాళ్ళ బాబాయ్ వెంకట్, వాళ్ళ మామ కరుణ ఇంకా అందరు అలా ఫొటోస్ దిగారనమాట. మా అక్క వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ జాయిన్ అయ్యి అందరూ ఫొటోస్ దిగారు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు చెప్పాలంటే చాలామంది అంటారు కదా పిల్లలు బాగా ఏడుస్తారు, బాగా సతాయిస్తారని. నా గిఫ్ట్ బిడ్డ విషయంకి వచ్చేసరికి అది అసలు నేను అవ్వలేదు, అస్సలు సతాయించలేదు. చాలా అంటే చాలా కోఆపరేట్ చేసింది, బాగా పడుకుంది. నేను మధ్యలో ఫీడ్స్ ఇస్తూ ఉండే, ఇంత నేను రెడీ అయినా అని చెప్పి ఫీడ్ మిస్ కాలేదనమాట. మధ్యలో ఫీడ్స్ ఇస్తూ ఆమెని ఎప్పుడన్నా ఒక్కసారి మేము ఏడ్చింది, అప్పుడు కామ్ డౌన్ చేసినాము. బాగా సపోర్ట్ చేసింది. మెయిన్ ఉయ్యాల ఫంక్షన్ అయినా, ఫస్ట్ బర్త్డేస్ అయినా, ఏదైనా ఫస్ట్ చేయాల్సింది ద మెయిన్ థింగ్ ఏంటంటే బేబీ, ఆ పర్టికులర్ బేబీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళకని సపోర్ట్ చేయకపోతే చికాకు అవుతుంది, అప్సెట్ అయిపోతాము. అదే నేను గిఫ్ట్ విషయంలో చూసిన ఆమె చాలా సపోర్ట్ చేసింది. అందుకే చెప్పాలంటే ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇక్కడ వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ అనమాట. మా అత్తయ్య, మా మమ్మీ, గిఫ్ట్ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ. ద లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఫుడ్ అనమాట. అందరికీ తెలుసు కదా ఒక ఫంక్షన్లో ఫుడ్ అంటే ఎంత ఇంపార్టెంటో. మేమైతే వెజ్ అండ్ నాన్ వెజ్ పెట్టాం. ఫుడ్ అయితే చాలా ఉందని చాలామంది చెప్పారు. ఇది వచ్చేసి బెస్ట్ క్యాటస్ అనమాట. ఇది కూకట్పల్లిలో ఉంటుంది. ప్రమోషన్ అయితే అస్సలు కాదండి, వీ పేడ్ ఫర్ ఇట్, బట్ టేస్ట్ బాగుందని రివ్యూ ఇస్తున్నాం అంతే. రమేష్ గారు అని బై బెస్ట్ క్యాటస్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా సో ఇట్లా అయిపోయింది మా ఫంక్షన్. సో అందరూ అంటే ఇట్లా అయిందంటే ఇంత మంచిగా అయిందని. కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఓవరాల్ ఫంక్షన్లో నేను నేర్చుకుంది ఏంటంటే పిల్లలతో ఫంక్షన్లు చాలా కష్టం, చాలా ఫంక్షన్లే కష్టము. సో అలాంటిది మేము ఓపికతో ఫంక్షన్ చేసినాం. అంటే ఈయన బర్త్డేలు మా యానివర్సరీలు చాలా ఈజీగా అయిపోయినాయి. పిల్లలతో ఫంక్షన్ చాలా కష్టం. ఫైనల్గా మేము పెట్టిన పేరు ఏం తెలుసా, వ్లాగ్ అంతా చూసారు కదా, ఇట్స్ జెనిసా రాజ్ అనమాట. జెనిసా అంటే గాడ్ ఇస్ గ్రేషియస్, రాజ్ అనేది వాళ్ళ డాడీ పేరు రావాలని బతిమలాడుకునే డాడీ పేరు. బట్ నా ఐడియా, అది ఆయన ఐడియా కాదు. జెనిసా రాజ్. సో ఇట్స్ జెనిసా రాజ్ అనమాట. ఉయ్యాలలో వేసేసినాము. ఈరోజు ఎంత ఏడుస్తుంది ఉయ్యాలలో వేయమని. సో మీ లవ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ చెప్పు, ఎప్పుడు నేను చెప్పాలా? లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు అదే డెలివరీ అయినాక కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్ నాది. సో ఈ మధ్య వీడియోలు తగ్గించినాం మేము వీడియోలు తగ్గించకుండా రెగ్యులర్గా స్టార్ట్ చేద్దాం మంచిగా అని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సో మీ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. నమ్మకం అంటే సో please don't forget to like, share, comment and subscribe to Stellar Raj 777, mother of Jenisa Raj, wife of Yadav Raj. Thank you friends. Bye. Bye friends.